నేను సోరపల్లి సీతారాములు, సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను. ఈరోజు మన ఎస్ఎల్ఆర్ అట్ ది 5 ఛానల్కి మనం ఇవ్వబోయే అంశం ఏమంటే, మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి ఏవో టిక్కల పేర్లు పెట్టారు, వైకుంఠ ధామాలు, శ్మశాన వాటికలు, మరి వాటి నిర్వహణ, మరి వాటి యొక్క అభివృద్ధి, మరి వాటి విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇష్టం గ్రామీణ ప్రాంతాల్లో మరి శ్మశాన వాటికలు అనేవి మరి ఒక కమ్యూనిటీకి కానీ మొత్తం గ్రామం మొత్తానికి కానీ ఒకటిగా కానీ, లేకపోతే ఒక్కో కమ్యూనిటీకి ఒకటిగా కానీ ఇవి గ్రామీణ ప్రాంతంలో ఈ శ్మశాన వాటికలు ఉంటాయి. ఈ శ్మశాన వాటికలో మరి ఏమంటే, దీంట్లో ఖననం చేయటం, దహనం చేయటం, మరి కార్యక్రమాలు చనిపోయిన వారికి నిర్వహిస్తూ ఉంటారు. ఈ నిర్వహణలో మరి కొంతమంది ఏమో మరి సమాధులు, డబ్బులు ఉన్నవారు సమాధులు కట్టిస్తే, మరి కొంతమంది ఏమో మరి డబ్బు లేని వారు మరి ఆ ఖననం చేయటం, మరి ఈ కొంతమంది ఏమో దహనం చేయటం, ఈ విధంగా అక్కడ కార్యక్రమాలు ఉంటాయి. మరి అక్కడికి వెళ్ళిన దగ్గర మరి సరైన వసతులు ఇప్పుడిప్పుడే మరి కల్పిస్తున్నారు. ఈ వసతులు ఏమంటే, మరి అక్కడ మరి కర్మకాండ క్రతువుల కోసం అయితే ఎవరైతే వస్తారో వారంతా కూడా అక్కడ మన అంటే కమ్యూనిటీలో ఉన్నవారు, వంశస్థులు, వారంతా వచ్చి అక్కడ మరి స్నానం ఆచరించటము, అటువంటి కార్యక్రమాలు, మరి దహనము, ఈ కార్యక్రమాల అనంతరం వారంతా కూడా మరి ఆ వంశస్థులు మరి అక్కడ స్నానం చేయడం, మరి వాటి ఏర్పాట్లు కలిగి అక్కడ ఏర్పాట్లు ఉంటే అంతా కలిసి అక్కడే స్నానం చేయటం, లేకపోతే ఎక్కడో దూరంగా బావిల్లో, కాలువల్లో స్నానాలు అవి ఆచరించి మరి ఇంటికి మరి పరిశుభ్రంగా ఇంటికి చేరడానికి ఈ విధంగా మరి మరి ఈ శ్మశాన వాటికి వెళ్ళిన వారు మరి పాటించి అక్కడికి కర్మకాండాలు చేసి పరిశుభ్రంగా ఇంటికి చేరాలనే విషయంలో మరి ఇప్పుడు కొన్ని చోట్ల అయితే మరి ఆ యొక్క ఏర్పాట్లు, అక్కడ బోరింగ్లు, లేకపోతే వాటర్ ట్యాంకులు, మరి ఇతరమైనటువంటి కట్టేసి మరి అక్కడ వెళ్ళిన వారు ఆ కర్మకాండలు, క్రతువులు సక్రమంగా చేసుకోవటానికి మరి ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల ఆ యొక్క నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇంకా ఇరువుగా వీటి మీద మరి అక్కడ అవసరమైనటువంటి మౌలికపరమైనటువంటి వసతులన్నీ కల్పించడం వల్ల మరి అక్కడికి వెళ్ళిన వారు శవాల దగ్గరికి మరి అక్కడ వాళ్ళు కర్మకాండాల దగ్గరికి వెళ్ళటానికి చాలామంది భయపడుతూ ఉంటారు. మరి అక్కడ పరిశుభ్రత కోసం పరిరక్షణ చర్యలు చేసి పట్టి మరి ఆ విధంగా ఉన్నటువంటి నీటి వసతిని అవన్నీ ఏర్పాటు చేయడం వల్ల మరి కొంత అది ఇబ్బందికర భావనల నుంచి తొలగిపోయి మరి అక్కడికి వెళ్ళాలంటే ఒక స్టేడియం దగ్గరకా, లేకపోతే ఒక ఆట స్థలం దగ్గరకా, ఒక మరి ఈ మామూలుగా మనం కచేరీ సెంటర్కి జనాలు మరి మామూలుగా గుమిగూడిన సందంగా ఫ్రీగా ఆ యొక్క అదేదో అపవిత్రమైన కార్యం, అశుభమైన కార్యక్రమం మరి అక్కడికి పోకూడదనే భావన లేకుండా ఉండాలంటే అక్కడ మౌలిక వసతుల కల్పన, మరి అటు ప్రభుత్వం, మరి ఇటు ప్రైవేటు వ్యక్తులైనా ఎవరైనా ఈ స్వచ్ఛంద సేవలు చేస్తూ ఆ యొక్క సంస్థలు నడుపుతున్నారు వారు కూడా మరి ఇటువంటి వాటిని ఏర్పాటు చేయటం వల్ల మరి గ్రామంలో మంచిది అశుభం కార్యక్రమం జరిగినా కూడా మరి శుభకార్యం లాగానే మరి ఆ యొక్క ప్రభావానికి, అంటే అశుభం కాడికిపోతే అశుభం వస్తుందనే భావనని లేకోకుండా మరి సంతోషంగా అది కూడా ఒక ఫంక్షన్ లాగా ఫీల్ అయ్యే తీరుగా మరి ఎవరు ఇబ్బందులు కలుపుకున్నటువంటి ఏర్పాట్లు ఇటు ప్రభుత్వం, అటు మరి స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాట్లు చేయటానికి మరి పూనుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఆ విధంగా చేయటం వల్లనే మరి ఒకరికొకరు మరి కష్ట సమయాల్లో కలిసి మరి సపోర్ట్గా వెళ్ళటానికి, మరి ఒకరి కార్యక్రమాలు ఒకరు మరి దగ్గరుండి జరిపించడానికి మరి
ముందుండి సపోర్ట్గా ఉండటానికి ఆ విధమైనటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం మరి అటు స్వచ్ఛంద సేవా సంస్థలు మరి ఇక్కడ అవసరమైనటువంటి మరి నిర్మాణాలు మరి ఇతర సౌకర్యాలు నీటి సౌకర్యాలు మరి ఈ వ్యవస్థలో మరి వాటిని చక్కగా మరి నిర్వహణ చేసి మరి మరి అది ఏదైతే ఉందో అశుభమైనది కూడా శుభంలాగా భావించి ప్రజలంతా కూడా మరి వాళ్ళకి ఉన్నటువంటి ఏ ఇంట్లో అయితే మరి కుటుంబాల్లో మరి వ్యక్తులు మరి దూరమైనప్పుడు మరి వారిని వారి కుటుంబాలకి సపోర్ట్గా ఉండి వారితో పాటు నడిచి మరి అందరు కూడా మరి మంచి మరి బంధువులుగా స్నేహితులుగా మరి అందరూ కూడా కలిసి ఉండాలంటే వాటి కాడ మరి ఖచ్చితంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ప్రభుత్వాలు మరి ఆ శ్మశాన వాటికల యొక్క అక్కడ ఆ యొక్క క్షేత్ర స్థాయిలో మరి ఆ క్షేత్ర స్థానంలో ఖచ్చితంగా మరి మౌలిక వసతులు కల్పించి ఆ విధంగా మరి మనుషుల్లో ఐక్యమత్యత కోసం మరి ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజల్లో మరి మంచి మానవ సంబంధాలు కలిగి ప్రజలంతా కూడా మనశ్శాంతిగా జీవించడానికి ఈ విధమైనటువంటి చర్యలు ఈ శ్మశాన వాటికల దగ్గర మరి అటువంటి ఏర్పాట్లు చేయాలని మరి కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై భారత్.